అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారీ షాక్ తగిలింది. ఆయన స్వయంగా నియమించిన కీలక గూఢచారి అధికారి అలాగే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఎన్సిటిసి డైరెక్టర్ అయిన జో కెంట్ మంగళవారం తన పదవులకు రాజీనామా చేశారు. ఆయన ట్రంప్ వైఖరి మీద తీవ్ర అసంతృప్తితో ఈ విధంగా చేశారు అని అంటున్నారు. ఇక ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధానికి తన తీవ్ర వ్యతిరేకతను ఈ విధంగా తెలియజేస్తూ జో కెంట్ రాజీనామా చేశారు అని అంటున్నారు. అసలు ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎందుకు వెళుతుంది అన్నది తనకు అర్థం కాలేదు అని జో కెంట్ అంటున్నారు. నిజానికి చూస్తే ఇరాన్ వల్ల అమెరికాకు తక్షణ ముప్పు ఏమీ లేదు అని ఆయన వాదిస్తూ వస్తున్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణకు గల కారణాలను ఆయన నేరుగా ట్రంప్తోనే సవాలు చేశారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన రాజీనామా ప్రకటన చేశారు అని అంటున్నారు. ఇది ఇప్పుడు అమెరికాలో తీవ్రమైన రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తుంది. ఇక జో కెంట్ రాజీనామాకు కారణం ఇదే అని అంటున్నారు. ఇజ్రాయెల్ అమెరికాలోని దాని లాబీ ఒత్తిడి కారణంగానే ఇరాన్ యుద్ధం ప్రారంభమైంది అని తాను నమ్ముతున్నట్లుగా జో కెంట్ చెబుతున్నారు. అందుకే ఈ యుద్ధానికి తన మనస్సాక్షిని విరుద్ధంగా తను ఏ విధంగానూ మద్దతు ఇవ్వలేరు అని జో కెంట్ స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జో కెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక లేఖలో చాలా విషయాలను ప్రస్తావించారు. ఇరాన్ నుండి అమెరికాకు ముప్పును సంబంధించిన నిఘా సమాచారాన్ని సైతం తారుమారు చేశారు అని ఆయన పేర్కొనడం విశేషం. ఇరాన్ తక్షణ ముప్పును కలిగించడం లేదు అని అది అవాస్తవం అని కూడా జో కెంట్ పేర్కొన్నారు. మరి జో కెంట్ చెప్పినది చూస్తే ఇది వైట్ హౌస్ అధికారిక కథనానికి విరుద్ధంగా ఉందని అంటున్నారు. ఇక చూస్తే కనుక ట్రంప్ ఎంతో నమ్మకంగా జో కెంట్ ని తెచ్చి యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు. ఈ నియామకం 2025 జూలైలో జరిగింది. ఆనాడు జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రానికి జో కెంట్ ని నాయకత్వం వహించామని కోరారు. అలాగే కీలక పదవిని కట్టబెట్టారు. అంతకు ముందు జో కెంట్ గ్రీన్ బెరెట్ CIA అధికారిగా పనిచేశారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో మొదలైన ఇరాన్తో అమెరికా యుద్ధం పట్ల జో కెంట్ మొదటి నుంచి విముఖంగా ఉన్నారు అని అంటున్నారు. తాజాగా ఆయన రాజీనామా చేసి తప్పుకోవడంతో ట్రంప్ పరిపాలనలో రాజీనామా చేసిన అత్యున్నత స్థాయి అధికారిగా జో కెంట్ నిలిచారు. అంతేకాదు ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేయడం మీద వైట్ హౌస్ పాలనా విభాగంలోని ఉన్న తీవ్ర అంతర్గత విభేదాల సైతం ఈ రాజీనామా బయటపెట్టేస్తుంది అని అంటున్నారు. ఇక ట్రంప్ మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా 2016లో గెలిచారు. ఆనాడు ట్రంప్ విదేశంగా విధానం ఏదైతే ఉందో దానికి తను ఇప్పటికీ మద్దతుగా ఉన్నాను అని జో కెంట్ చెప్పడం విశేషం. ఇక చాలా ఆలోచించిన తర్వాతనే తను జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రానికి డైరెక్టర్ పదవికి ఈ రోజు నుండి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ట్రంప్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇరాన్తో అమెరికా యుద్ధం అన్నది ఇజ్రాయెల్ దాని శక్తివంతమైన అమెరికన్ లాబీ ఒత్తిడి కారణంగానే అమెరికా ప్రారంభించింది అన్నది స్పష్టమైన జో కెంట్ కుండబద్దలు కొట్టారు.